నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి పోంకూరు నారాయణ ఆదేశాల మేరకు 47 డివిజన్లోని 53, 54, 63, 64, 65, 66 బూతుల్లోని ప్రాంతంలో ప్రచారం చేసేందుకు రాజేంద్రనగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడిలో పోంకూరు నారాయణ మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం కోసం పూజలు నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వేలూరు దశరథరామయ్య, టీఎన్టీయూసీ నగర అధ్యక్షులు అనంతపురం గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. ఒక అవకాశం మిస్ చేసాము. ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా పార్లమెంటు అసెంబ్లీకి కూడా మా సైకిల్ గుర్తుగా మీ నారాయణ సార్ ఆదేశించారు. అందరం కలిసి రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో నారాయణ గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తామని మా అందరి నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో పూర్తిగా దిగ్విజయవంతంగా ఆయనకి 1,00,000 ఓట్ల మెజారిటీతో రావడానికి కృషి చేస్తామని అందరికీ విన్నవించుకుంటున్నాను. వాళ్ళు నారాయణ సార్ కానీ, వేమిరెడ్డి సార్ కానీ రాజకీయాల్లోకి వచ్చింది సంపాదించడానికి కాదు, వాళ్ళు సేవా దృక్పథంతో వచ్చారు. అటువంటి వాళ్ళ నాయకుల్ని ప్రోత్సహించి అందరూ కలిసికట్టుగా జనాలు కూడా ప్రతి విషయంలో కూడా మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈరోజు మాకు చాలా పండుగ రోజు. వాస్తవంగా మా సిటీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సార్ గారు సూచనల మేరకు మా కమిటీ మెంబర్లు అందరినీ పిలిచి సారు మాకు 47 డివిజన్లో ఒక 6 బూతులు ఇవ్వడం జరిగింది. 6 బూతుల్లో ఒక్కొక్క బూత్లో అందరూ బాగా మెజార్టీ తేవాలి అని సార్ మాకు సూచనలు చెప్పాడు. అదేవిధంగా ఆ సూచనలు మేము తప్పక పాటిస్తాము. నెల్లూరు నగరం సిటీలో 47 డివిజన్ అంటే మళ్ళా పూర్వవైభవం మళ్ళా తెచ్చేదానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాము. అంతేకాకుండా మా నారా సార్తో పాటు మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆయన కూడా మా 3 లక్షల మెజార్టీ ఆయన గెలిపించబోతున్నాము. మా నారా సార్ మొన్నటి దాకా 50,000 అనుకున్నాము, కాదండి ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో నెల్లూరు సిటీలో గెలవబోతున్నాడు అనేదానికి మీ ఇక్కడికి వచ్చిన మా కార్యకర్తలకి అందరికీ ఒక కార్యకర్తలు అందరూ పట్టుదలతో ఉండాలని చెప్పి మేమందరము ఈ కార్యక్రమానికి ఇప్పుడే బాబు సిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి ఈ యొక్క పాంప్లెట్లని, ఈ యొక్క మేనిఫెస్టోల్ని అందరికీ వార్డులో ఉండే ప్రజలకి వివరించబోతున్నాం అని చెప్పి ఈ సభాముఖంగా సెలవు తీసుకుంటున్నాను.